విధంగా కేవీ రావు గారి దగ్గర కత్తి పెట్టి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి లాక్కున్న సందర్భం ఇప్పుడు బయటపడి. అదొకటే కాదు, కాకినాడ దగ్గరలో ఉన్న SEZ ని తీసుకున్నారు. ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో వాళ్ళ వియంకులు ఎవరైతే అరబిందో ఉన్నారో వాళ్ళని దూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసి, వీటితో రిలేషన్ అవ్వక ముందు వాళ్ళు నాకు తెలిసి పెద్ద కంపెనీ, మంచి పేరున్న కంపెనీ, వీళ్ళతో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో వీడి క్రిమినల్ బుర్రను ఉపయోగించి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో బిగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసి ఈ రోజు నోటికి అద్దుపాడు లేకుండా మా నాయకుడి గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, అందరి నాయకుడి గురించి, మంచి కోరే నాయకుడి గురించి, డీప్ టెక్నాలజీ, డీప్ టెక్ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన, రేపు ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉన్న నాయకుడి గురించి ఈ రోజుకి కూడా లైఫ్ మొత్తం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను. ప్రతి క్షణం, నిమిషం, ప్రతిదీ కూడా టెక్నాలజీతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి సొసైటీని బాగు చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని ఏకైక ఉద్దేశంతో అక్కడికి వెళ్లి స్మగ్లర్స్ ని పట్టుకుని సీజ్ ద షిప్ అని చెప్పి ముందుకు తీసుకెళ్లి ఆ స్మగ్లర్లందరినీ కూడా నిగ్గు తేల్చి బయట పెట్టారు. పెట్టిన